ఇక తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు వీడటంలేదు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి. కుండపోత వర్షానికి చిగురుటాకులా వణికిపోతోంది వరంగల్ నగరం. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వరంగల్లో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎస్ఆర్ఆర్ నగర్, సాకరాసికుంట, హంటర్ రోడ్, కరీమాబాద్, ఎల్బీనగర్ తో పాటు శివనగర్ ప్రాంతాలు నీట మునిగాయి. అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగిపోవడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటికి ఇంట్లో ఉన్న సామాగ్రి తడిసిపోయింది. ఉరుసుగుట్ట ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోవడంతో స్థానికులను డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించారు. వీరికి తోడుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వర్ధన్నపేటలో ఆకేరువాగు పొంగి పొర్లుతోంది. సంగెం మండలం ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలం ఏనుగల్లు ఊర చెరువు మత్తడిపోస్తోంది. తిమ్మాపురం ఎల్గూరు రంగంపేట మధ్య రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నీటితో పూర్తిగా నిండిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదలతో వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి 5 అడుగులకు పైగా ప్రవహిస్తోంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు రిజర్వాయర్లోకి చేరుతూ ఉండడంతో అలుగుపోస్తోంది. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం 18.8 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా క్యాచ్మెంట్ ప్రాంతాల్లో 3 రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, వంకల ద్వారా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో దాములూరులో కూడలి దగ్గర వైరా, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నందిగామ, వీరులపాడు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల జిల్లా బనగానపల్లెలో భారీ వర్షం కురిసింది. కోవెలకుంట్ల మండలంలో అత్యధికంగా 29.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుందు నదికి భారీగా నీటిని విడుదల చేయడంతో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో వల్లంపాడు దగ్గర ఉన్న చిన్నవంతెన వాగు పోటెత్తడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అధికారులు 17 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీళ్లు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.8 టీఎంసీల నీళ్లున్నాయి. మరోవైపు ఎగువ నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సుంకేస్ల బ్యారేజీకి జలకళతో కలకలలాడుతోంది. భారీ వర్షాలకు వరద నీరు సుంకేస్ల బ్యారేజీకి భారీగా చేరుతోంది. దీంతో బ్యారేజీ 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 32,000 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు ఈ ఏడాది 3వ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 822 అడుగుల నీరు ఉంది.